వీడియోలో నారా లోకేష్ గారి గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి తెలుసుకుందాం. నారా లోకేష్ గారు 1983 జనవరి 23న నారా చంద్రబాబు నాయుడు గారు, నారా భువనేశ్వరి గారి దంపతులకు జన్మించారు. తను ఎన్టీ రామారావు గారి కుమార్తె. తెలంగాణలోని హైదరాబాద్లో జన్మించారు. ఆయన స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి MBA మరియు కార్నెగీ విశ్వవిద్యాలయం నుండి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ పట్టా పొందారు. నారా లోకేష్ గారు 2019 శాసనసభ ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయారు. 2024 శాసనసభ ఎన్నికల్లో మంగళగిరి శాసనసభగా నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ నుంచి శాసనసభ్యుడిగా మంగళగిరి నియోజకవర్గంలో 91,413 ఓట్ల మెజార్టీతో ఎన్నికై 39 సంవత్సరాల తర్వాత తెదేపా అక్కడ గెలిచింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే మూడో అత్యధిక మెజార్టీ. ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మంత్రివర్గంలో మానవ వనరుల అభివృద్ధి, సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ విభాగంలో మంత్రిగా నియమితులయ్యారు. నారా లోకేష్ గారు తన మేనమామైన బాలకృష్ణ గారి పెద్ద కుమార్తెను బ్రాహ్మణి గారిని వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు దేవాన్ ఉన్నారు. బ్రాహ్మణి గారు ప్రస్తుతం హెరిటేజ్ సంస్థలో బిజినెస్గా ఉన్నారు. వారి కుమారుడు హైదరాబాద్లో విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారు. నారా లోకేష్ గారు 2021 సంవత్సరంలో యువగళం పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువైన నాయకుడిగా పేరు పొంది తర్వాత అఖండ మెజార్టీతో తను గెలిచి ఈ రోజున రాష్ట్ర మంత్రిగా తన బాధ్యతలను, సేవలను అందిస్తున్నారు. అంతేకాదు మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు తన వెన్నంటూ నిలిచి మంగళగిరి నియోజకవర్గానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ వారు ముందుకు వెళ్తున్నారు. లోకేష్ గారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.